ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్రలో మరి ఈనాడు ఇటలీ ఏకీకరణ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ కె శరత్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పెద్దపల్లి. 1815కు ముందు ప్రపంచ చరిత్రలో కనుక గమనించినప్పుడు ఇటలీలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? 8వ శతాబ్దంలో ఇటలీ రోమ్ సామ్రాజ్యంలో భాగముగా ఉండేది. రోమన్ సామ్రాజ్య ప్రభావం క్షీణించడంతో ఇటలీ చాలా చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దము మధ్య ఆస్ట్రియా, ఫ్రాన్స్ మరియు ఇతర రాజ్యాలు ఇటలీకి సంబంధించిన భూభాగాలపై తమ అధికారాన్ని స్థాపించాలని ప్రయత్నాలు చేశారు. నెపోలియన్ బోనాపార్టీ 18వ శతాబ్ది చివరి దశలో ఇటలీ ఉత్తర భాగాల్ని ఆక్రమించి వాటిలో రిపబ్లికన్ ప్రభుత్వాలను ఏర్పరిచాడు. నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తి అయిన అనంతరం పోప్ రాజ్యాన్ని, ఇటలీ భాగాల్ని ఇటలీలో కలిపాడు. ఈ విధంగా ఇటలీ అనే భావన రావడానికి నెపోలియన్ కారణమయ్యాడు. తనకు తెలియకుండానే ఇటలీ జాతీయత అనే భావనకు నెపోలియను కారకుడయ్యాడు. నెపోలియన్ ఇటాలియన్ భూభాగాలలో నెపోలియన్ కోడ్ను ప్రవేశపెట్టాడు. భూస్వాములకు ప్రత్యేక సౌకర్యాలను నిషేధించాడు. వారిపై కూడా పన్నులను విధించాడు. సామాన్య జనానికి వాక్ స్వాతంత్ర హక్కును ప్రసాదించాడు. చర్చికి బదులుగా రాజ్యము ప్రజలను విద్యావంతులను చేసే బాధ్యత తీసుకుంది. ఈ విధంగా నెపోలియన్ ఇటాలియన్ జాతీయ రాజకీయ ఏకత్వానికి తోడ్పడ్డాడు. సైడెడింగ్ వియన్నా ఒప్పందము, ఇటలీ. వాటర్ల యుద్ధంలో నెపోలియన్ బోనాపార్టీ ఓడిపోయిన అనంతరము ఇటలీ భౌగోళిక రాజకీయ పరిస్థితులలో చాలా మార్పులు సంభవించాయి. వియన్నా కాంగ్రెస్లో 1789కి ముందు ఉన్నట్టుగా ఇటలీని విభజించి పంచుకోవాలని నిర్ణయించారు. నెపోలియన్ ఏకం చేసిన ఇటలీ భూభాగాలన్నింటినీ విభజించి ఇటలీని 8 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు. పిడమౌంట్, లోంబార్డీ, వెనేషియా, పార్మా, మోడెనా, టస్కనీ, పాపల్ రాజ్యాలు. నేపుల్స్ అనబడే 8 భాగాలుగా ఇటలీని విభజింపబడింది. వంశ పారపర్య హక్కు ప్రకారము చాలా ప్రాంతాలకు పాత రాజవంశాల వారి వారసులు రాజులయ్యారు. లోంబార్డీ, వెనేషియా ఆస్ట్రియాకు ఇవ్వబడ్డాయి. మోడెనా, పార్మా, టస్కనీలు నిరంకుశ ఆస్ట్రియన్
రాకుమారులకు ఇవ్వబడ్డాయి. ఈ విధంగా ఇటలీ మెటర్నిక్ విధానానికి బలైంది. తిరిగి రాజులుగా ప్రకటించబడ్డ అందరు రాజులు నిరంకుశత్వ బాటననే ఎంచుకున్నారు. కొన్ని చెక్క ముక్కల కుప్ప ఏ రకముగా అయితే పడవగా పేర్కోబడ్డదో అదేవిధంగా ఇప్పుడు ఇటలీని ఒక జాతిగా పేర్కొనలేము అన్న మెటర్నిక్ మాటల్లో ఇటలీ అతనికి ఉద్దేశము మనసునకు అర్థము అవుతుంది. ఇటలీ మరోసారి చిన్న రాష్ట్రాల సముదాయంగా మారిపోయింది. ఇటలీ సంబంధించిన ఎక్కువ ప్రాంతాలు ఆస్ట్రియా ఆధీనంలో ఉన్నాయి. నెక్స్ట్, నిరంకుశ రాజరికము. పాత రాజవంశాల వారసులకు తిరిగి రాజ్యాలను ఇవ్వడంతో వారు రాజ్యముగా నిషేధించారు. నెపోలియన్ ప్రవేశపెట్టిన సంస్కరణలన్నింటినీ నిషేధించి తిరిగి నిరంకుశ పాలనను సాగించారు. నేపుల్స్ రాజు విపరీతమైన అభివృద్ధి విదోకడు. నెపోలియన్ బోనాపార్టీ కొన్న గృహోప అలంకారాలు వస్తువులన్నింటినీ ధ్వంసం చేశాడు. నెపోలియన్ వేయించిన రోడ్లు ఆఖరికి నెపోలియన్ ప్రవేశపెట్టాడన్న కారణంతో టీకాలను కూడా నిషేధించారు. పిడమౌంట్ రాజు కూడా అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరించారు. నెపోలియన్ ప్రవేశపెట్టిన గ్యాస్ లైట్లను కూడా నిషేధించారు. నెపోలియన్ కాలంలో అభివృద్ధి చెందిన జాతీయత భావాన్ని రూపుమాపడానికి రాజులు అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించారు. రాజుల నిరంకుశత్వము జాతీయత భావాన్ని ఇంకా పెంపొందించింది. తర్వాత కార్బోనారీ స్థాపన. ఇటలీ ఏకీకరణ కోసం రహస్య సంఘాలు స్థాపించబడ్డాయి. అలాంటి సంస్థలలో ప్రముఖమైనవి కార్బోనారీ పరాయి పాలన నుండి ఇటలీని విముక్తం చేసి రాజ్యాంగము ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కార్బోనారీ లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలు సభ్యులుగా ఉండడము కార్బోనారీ ప్రత్యేకత. కార్బోనారీ శాఖలు ఇటలీ అంతటా స్థాపించబడ్డాయి. తర్వాత 1820 తిరుగుబాట్లు. 1820లో స్పెయిన్ 7వ ఫెర్డినాండ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఇటాలియన్ దేశభక్తులు కూడా తిరుగుబాటు చేయాలనుకొని నిర్ణయించుకున్నారు. మొదటి తిరుగుబాటు నేపుల్స్లో జరిగింది. ప్రజలు ఉదారమై 1812వ రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని కోరారు. పిడమౌంట్ ప్రజలు కూడా తిరుగుబాట్ల బాటన పడ్డారు. మెటర్నిక్ ఈ మార్పుల పట్ల ఏ మాత్రము సముఖముగా లేడు. వెంటనే మిత్రరాజ్యాల సమావేశానికి లైబక్ వద్ద ఏర్పాటు చేశాడు. బ్రిటన్ వ్యతిరేకించిన తిరుగుబాట్లను సైన్యముతో అణిచివేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రియన్ సైన్యము మొదట నేపుల్స్లో, అనంతరము పిడమౌంట్లో విప్లవానికి అణిచివేసింది.
ఈ రెండు తిరుగుబాట్ల నాయకత్వము కార్బోనారి ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్ మాజిని ఇటలీ గొప్ప నాయకులలో ఒకరు. తన జీవితంలో ప్రతి విషయాన్ని ఇటలీ ఏకీకరణ నిమిత్తము మాజిని త్యాగం చేశాడు. మాజినిని ఇటలీ ఆత్మగా పేర్కొంటారు. ఆ కాలంలో కార్బోనారి మాత్రమే ఏకైక రహస్య విప్లవ సంఘము. చిన్న వయసులోనే కార్బోనారి సభ్యుడిగా చేరి తన తిరుగుబాట్లు మనస్తత్వం వల్ల అనతి కాలంలోనే అరెస్టు చేయబడ్డాడు. జైల్లో ఉండి కూడా విప్లవ భాగాలన్నీ ఉత్తరాల ద్వారా, పాంపెట్ల ద్వారా ఇతరులతో పంచుకునేవాడు. కొంతకాలానికి కార్బోనారికి ఒక ఖచ్చితమైన దిశానిర్దేశము లేదని తెలుసుకున్నాడు. మాజిని ఇటలీని ఏకీకృతం చేసి బలమైన రిపబ్లికన్ సమైక్యను ఏర్పాటు చేయాలనుకున్నాడు. విప్లవ కార్యక్రమాల వల్ల మాజిని ఇటలీ నుండి బహిష్కరించడంతో 40 సంవత్సరాలు వివిధ దేశాలు తిరిగాడు. ఫ్రాన్స్లో జూలై విప్లవము విజయవంతం అవడంతో ఇటలీలో కూడా నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. పార్మా, మోడెనా, టస్కినీ, పాపల్ రాష్ట్రాల రాజులు రాజ్యం విడిచి పారిపోయిన ఆస్ట్రియా జోక్యంతో తిరిగి రాజరికానికి చేపట్టారు. మెటర్నిక్ సూచనల ప్రకారము తిరుగుబాటుదారులందరినీ చాలా క్రూరంగా అణిచివేశారు. విప్లవంలో పాల్గొన్న మాజిని దేశ బహిష్కరణ చేసి ఫ్రాన్స్కు పంపించారు. తిరుగుబాటు అణిచివేత మాజినిని తీవ్ర కలిసివేసింది. కార్బోనారి పని విధానము నచ్చని మాజిని అంతకంటే ఎక్కువ నిశ్శబ్దంతో పనిచేసే సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇటలీ యువకులలో యంగ్ ఇటలీ అనే సంఘాన్ని స్థాపించాడు. భౌగోళికంగా, రాజకీయంగా విడగొట్టబడిన సాంస్కృతికపరమైన ఏకత్వ వల్ల ఇటాలియన్లందరికీ తమ జాతి పట్ల ఏకీకృత భావము ఉండేది. 1848కి ముందు ఇటలీ జాతీయవాదుల్లో ఐక్యత లేదు. ఎజేలియా అనే ఇటాలియన్ దేశభక్తుడు రాజరికానికి, విప్లవానికి కూడా వ్యతిరేకి. ఆయన రిపబ్లికన్ ప్రభుత్వ ఏర్పాటును ఆక్షించేవాడు. రోమన్ క్యాథలికులు పోపు ఆధ్వర్యంలో ప్రభుత్వము ఏర్పడడానికి ఆక్షించేవారు. ఫ్రాన్స్లో 1848 విప్లవానికి ముందే ఇటలీకి సంబంధించిన నేపుల్స్, టస్కానీ, పిడమౌంట్, రోమ్ రాజ్యాలలోని రాజులు ప్రజలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని, విధులను చేశారు. 1846లోనే రోమ్కి రాజైన 9వ పోప్ పయస్ చాలా ఉదారమైన రాజకీయ ఆలోచనలు కలిగి ప్రజారంజకముగా పాలించేవాడు. 1848వ విప్లవం తర్వాత మెటర్నిక్ ప్రభావం పూర్తిగా క్షీణించింది. ప్రజలు, వివిధ ప్రాంతాల రాజులందరూ ఏకమై ఆస్ట్రియా సైన్యాన్ని, ఆస్ట్రియా ప్రభావాన్ని తమ దేశం నుండి తొలగించాలని రాజులకు సూచించారు.
ఆస్ట్రియాకు వ్యతిరేకముగా జరిగిన యుద్ధంలో చార్లెస్ ఆల్బర్ట్ మాత్రమే చివరి వరకు పోరాడాడు. మిగతా ఇటాలియన్ రాజుల మధ్యలోనే ఎక్కడ నుండి లాస్ట్ చూపెట్టు, చెప్పు. విరమించుకున్నాడు. చార్లెస్ ఆల్బర్ట్ సింహాసనాన్ని తన కుమారుడు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్కు అప్పగించాడు. మాజిని రోమ్లో రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తన రాజ్యం వదిలిపోయేలాగా చేశాడు. మాజిని మరియు ఇతరులు రోమ్లో రిపబ్లికన్ ప్రభుత్వం ఏర్పరిచి అనతి కాలంలోనే లూయి నెపోలియన్ వారి ప్రభుత్వాన్ని కూల్చివేశాడు. మాజిని స్థాపించిన సంస్థ వల్ల దేశ ప్రజలను ఆదర్శవంతులుగా, జాతీయవాదులుగా, దేశభక్తిపరులుగా తయారు చేసింది. ఇటాలియన్లు అభివృద్ధి చేసిన నాయకుడిని ఇటలీ చరిత్రలో మాజిని స్థానము నిలిచిపోయింది. నెక్స్ట్ కౌంట్ కేవర్. కౌంట్ కేవర్ అనగా కౌంట్ కపూర్ ఐరోపాలోని 19వ శతాబ్దంన గొప్ప రాజనీతి దౌత్యవేత్తలలో కౌంట్ కేవర్ ఒకరు. పిడమౌంట్ ప్రభువర్గానికి చెందిన కుటుంబంలో 1810లో మరి ఈ కౌంట్ కేవర్ జన్మించాడు. విద్యాభ్యాసము పూర్తయిన తర్వాత సైన్యంలో ఇంజనీరుగా చేరాడు. అన్ని రాజకీయాల పట్ల రాజ్యాంగయుత రిపబ్లికన్ స్పష్టమైన అభిప్రాయాలు ఉండడం వల్ల కేవర్ సైన్యంలో ఎక్కువ కాలము పనిచేయలేకపోయాడు. వారసత్వంగా వచ్చిన ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూనే ఫ్రాన్స్, ఇంగ్లాండ్లను సందర్శించాడు. ఇంగ్లాండులోని పార్లమెంటరీ విధానము కేవరకు చాలా నచ్చింది. 1842లో కేవర్ అగ్రికేరియన్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించాడు. 1847లో రిసార్ట్మెంటో అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. సార్డినియా, పిడమౌంట్ నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ సాధ్యమని కేవర్ భావించాడు. ఇటలీ స్వాతంత్రము, ఏకీకరణ కేవర్ యొక్క లక్ష్యాలు. రాజకీయ సమస్యలతో పాటు కేవర్ సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, మేధో వికాస సమస్యలపై కేవర్ తన దృష్టిని సాధించాడు. పిడమౌంట్ను సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక విషయాలలో ఆదర్శ రాజ్యముగా తీర్చిదిద్ది దాని నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ చేయాలని కేవర్ భావించాడు. ఆస్ట్రియా ఇటలీని అణగదొక్కుతుందని కేవర్ భావించాడు. గత 40 సంవత్సరాలుగా ఇటలీ దేశభక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను కేవర్ పూర్తిగా అధ్యయనం చేశాడు. ఆస్ట్రియాను ఇటలీ నుండి పారదోలడం ద్వారానే ఇటలీ ఏకీకరణ సాధ్యమనే అభిప్రాయానికి కేవర్ వచ్చాడు. ఇటలీ సమస్య అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువచ్చిన మొదటి వ్యక్తి కేవర్. మాజిని ఇటలీ ఏకీకరణ విదేశీ రాజ్యాల సహకారం లేకుండా సాధ్యమని భావించాడు. ఇటలీ సైన్య శక్తిని పరిశీలించిన కేవర్
విదేశీయుల సహాయం లేకుండా ఇటలీ స్వతంత్రత ఏకీకరణ సాధ్యం కాదని కేవర్ భావించాడు. కేవర్ దౌత్యం వల్లే యూరప్లో ఇటలీ సమస్య పరిష్కారం గురించి చర్చ ప్రారంభమైంది. ఇటలీ ఏకీకరణకై యుద్ధము తప్పదని భావించి కేవర్ పిడమోంట్ సైన్య శక్తిని బలపరచడంపై దృష్టి సారించాడు. నెక్స్ట్, క్రిమియా యుద్ధము. క్రిమియా యుద్ధము 1854 నుండి 56 మధ్య కాలంలో జరిగింది. రష్యా టర్కీ మధ్య క్రిమియా యుద్ధము సంభవించినప్పుడు కేవర్ అంతర్జాతీయ రాజకీయాలలో తలదూర్చి టర్కీకి మద్దతిస్తున్న ఇంగ్లాండ్, ఫ్రాన్స్లతో చేయగలిపాడు. యుద్ధానంతరము సంధికి ఇంగ్లాండ్ కేవర్ను కూడా ఆహ్వానించింది. ఈ సందర్భముగా కేవర్ అగ్రరాజ్యాల స్నేహాన్ని సంపాదించి ఇటలీ సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చాడు. నెక్స్ట్, మూడవ నెపోలియన్తో ఒప్పందము. 1858లో మూడవ నెపోలియన్తో ఒప్పందము జరిగింది. క్రిమియన్ యుద్ధము సందర్భముగా ఫ్రాన్స్ చక్రవర్తి మూడవ నెపోలియన్తో కేవర్ను తత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇటలీ సమస్యను తీర్చడానికి మూడవ నెపోలియన్ సరైన వ్యక్తి అని కేవర్ గుర్తించాడు. నెపోలియన్ కూడా కేవర్ను సహాయపడడానికి సంతోషంతో అంగీకరించాడు. నెక్స్ట్, ఆస్ట్రియాతో యుద్ధము. 1859లో ఆస్ట్రియాతో యుద్ధము జరిగింది. ఆస్ట్రియా పిడమౌంట్ పైన యుద్ధము ప్రకటించింది. ఫ్రాన్స్ పిడమౌంట్ను సహాయం వహించింది. అప్పటికే ఐరోపా దేశాల సానుభూతిని సంపాదించి ఉండడం వల్ల ఇటలీ దేశాలు ఆస్ట్రియాను సహాయము రాలేదు. లొంబార్డీ ఆస్ట్రియా ఆధిపత్యం నుండి తప్పించారు. ఇటలీ ఏకీకరణ జరిగి అది ఇటలీ బలపడే ఫ్రాన్స్కి సమస్యగా మారుతుందని భావించి నెపోలియన్ ఇటలీకి వ్యతిరేకముగా మారుతారని గ్రహించిన కేవర్ సవాయ్ మరియు నైస్ రాజ్యాలను ఫ్రాన్స్కి ఇస్తాననే మాట ఇవ్వడంతో మూడో నెపోలియన్ వారి సంబంధించిన అంగీకరించారు. రోమ్ ఆక్రమణ 1870లో జరిగింది. జర్మనీపై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఈ ప్రయత్నంలో భాగంగా రోమ్ నుండి తన సైన్యాన్ని విరమించుకుంది. ఇదే అదనముగా విక్టర్ ఇమాన్యుయల్ రోమ్పై దాడి చేసి సునాయాసముగా రోమును ఆక్రమించాడు. దీనితో ఇటలీ ఏకీకరణ ముగించబడ్డది.